అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సూర్యాపేటతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఇటు ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యే సోదాలు, అప్డేట్స్ ఏంటి సుజాత? సతాజ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ మాజీ భుజంగరావు ఇంటితో పాటు 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 బృందాలుగా ఉదయం 6 గంటల నుంచి భుజంగరావు ఇంటితో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోదాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు భుజంగరావుకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలన్నిటినీ ఏబీ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల ఆరోపణల విషయంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని కీలక డాక్యుమెంట్ని స్వాధీనం చేసుకొని అటు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తుంది ఏసీబీ. ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలతో పాటు బ్యాంక్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ని, బ్యాంక్లో ఉన్నటువంటి లాకర్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, వాటి ఆధారంగా ఇటు విచారణ కొనసాగిస్తుంది. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఏసీబీ ఫోకస్ చేసింది. రీసెంట్గానే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటు ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లతో పాటు కార్యాలయం ఎట్ టైం సోదాలను నిర్వహించినటువంటి ఏసీబీ ఇప్పటికే కొంతమంది అధికారుల లిస్ట్ని ప్రిపేర్ చేసింది. ఆ లిస్ట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు పేరు ఉండడంతో వెంటనే ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలోనే సోదాలను నిర్వహిస్తుంది. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంటుంది. అయితే ప్రధానంగా సూర్యాపేటలో ఉన్నటువంటి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం 8 బృందాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బృందంలో 8 నుంచి 12 మంది అధికారుల సమక్షంలోనే ఏసీబీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. సతాజ్, ఇక సుజాత, ఈయన ఇంటితో పాటు ఇంకెవరైనా ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయా? వాళ్ళకి సంబంధించిన బంధువుల ఇళ్లలో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి సుజాత? సతాజ్, భుజంగరావు మీద ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఏసీబీ కంప్లీట్గా ఫోకస్ చేసింది. కొంత బినామీల పేరు మీదతో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అందుకే బంధువుల ఇళ్లతో పాటు స్నేహితుల ఇళ్లలో నుండి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తుంది. ఈ సోదాల్లో భుజంగరావు సంపాదించినటువంటి ఆస్తులు, అంటే తను అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి సమయంలో తను సంపాదించినటువంటి సంపాదనంతా కొంతమంది పేర్ల మీద బినామీగా ఉంచినట్లు ఏసీబీ గుర్తించింది. వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తుంది. సత్తాజ్, థ్యాంక్ యూ సుజాత.